హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ నైట్ ఎపిసోడ్ చూసాక నాకేమనిపించిందంటే, నిన్నైతే ఫ్లోరా అయితే సూపర్ ఆడిందండి. గేమ్ అయితే ఎట్లా ఆడిందంటే కుమ్మేసింది ఫ్లోరా. కానీ రీతు అయితే ఇంత చండాలంగా ఆడుతుందంటే చాలా ఫిజికల్ అయిపోతుందండి. ఫిజికల్ అంటే ఫిజికల్, అసలు శ్రీజ మీద పడి అసలు మామూలుగా ఆడట్లేదు. అంటే చూసుకోవాలి, ఏదైనా అయితే కష్టం కదా. సో చూసుకోకుండా అసలు మీద మీద పడడము, అసలు ఆ బ్రీతింగ్ కూడా తీసుకోవడానికి కూడా శ్రీజకి అదవుతుంది. అయినా కానీ ఆమె వదలకుండా ఒకటి అసలు గేమ్ అయితే చెత్తగా ఆడిందండి. అస్సలు నచ్చలే ఆ గేమ్ అయితే. చాలా ఫిజికల్ అయిపోయింది. చాలా ఏమంటారు, దున్నపోత లెక్క పడి ఆమెని అసలు ముందే శ్రీజ పక్కగా ఉంది, ఆమె మీద పడి మొత్తం బొర్లాడి బొర్లాడి అమ్మ గేమ్ అంటారు. అసలు అది గేమ్ లెక్కనే అనిపించలే నాకైతే. కానీ ఫ్లోరా అయితే అది చాలా బాగా ఆడింది. అసలు శ్రీజ బాగా సపోర్ట్ చేసింది ఫ్లోరాకి. ఎండ్ ఆఫ్ ద డే శ్రీజ మంచిగా హెల్ప్ చేసి ఫ్లోరాని అయితే గెలిపించింది. బాల్స్ కూడా బాగా వేసింది. ఫ్లోరా ఏంటో నిరూపించుకుంది అనమాట. ఒక్కోసారి చాయిస్ వస్తే ఎవరేంటనేది అప్పుడు నిరూపించుకుంటారు అనేది నాకు అనిపించిందండి నిజంగా. ఫ్లోరా సేవ్ అయిపోయింది ఈ వీక్ అయితే. ఇమ్యూనిటీ వచ్చింది మంచిగా ఆమెకైతే. ఇంకా ఈ వీక్ అయితే ఫ్లోరా అయితే పోదనమాట. ఇమ్యూనిటీ ఉన్నందువలన ఆమె అసలు ఎలిమినేట్ కాదు. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ పోతే ఏమంటారు, ప్రియానన్నా రీతు అన్నా పోతుందండి. అసలు రీతు పోతే బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏం గేమ్ ఆడుతుంది, ఎప్పుడు ఏది పడితే అది వాగడం, అసలు ఊకే ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఏడుపు ఒకటి ఏడవడం స్టార్ట్ చేసింది. నాకైతే అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఊకినే ఏడ్చేసి పెద్ద షో చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. శ్రీజ కూడా గట్టి ఫైట్ ఇచ్చిందండి, అస్సలు గివప్ ఇవ్వలేదు. బట్ ఏమంటారు, రీతు చాలా ఘోరంగా ఆడింది. అసలు ఆమె మీద పడి అట్లా ఇట్లా చేయడం నాకు అసలు నచ్చలేదు. కానీ శ్రీజ అయితే గివప్ ఇవ్వలేదు, ఆడింది. ఒక బాల్ తీసుకొచ్చింది. ఫ్లోర్ అయితే 3 బాల్స్ తెచ్చింది. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే రీతుకి 4 బాల్స్ తెచ్చింది. కానీ లాస్ట్ మూమెంట్లో ఒక్క బాల్ కూడా వేయలేదు. అసలు ఒక్క బాల్ వేసింది అనుకుంటా, అంతే. ఒక్క బాల్ వేసింది అంతే. ఇంకా ఫ్లోరా అయితే 3 బాల్స్ వేసిందండి. ఉన్నాయే 3 వేసేసింది. ఒక్క బాల్ వేసింది అంతే రీతు. అసలు బాల్స్ కూడా వేయనికి రాలేదా అనిపించింది నాకైతే. అంత కష్టపడి అంతగానం ఫిజికల్ అయ్యి ఆడింది కదా, మళ్ళీ బాల్స్ వేస్తే అయిపోదు కదా, మరి బాల్స్ ఎందుకు వేయలేదు అదే అనిపించింది. కానీ ఫ్లోర్ అయితే బాగా ఆడిందండి, బాగా అనిపించింది నాకు. ఇంకోటి శ్రీజ్ అయితే బాగా సపోర్ట్ చేసింది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఏమంటారు, తనుజ్ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే ప్రతి చిన్నదానికి అరుస్తుంది. అట్లా అరవడం కూడా నాకు నచ్చట్లేదు. ఊకే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంది, ప్రతి చిన్న విషయానికి అరుస్తుంది. ఊకే ఏమంటారు, ఇమాన్యువల్ మీద అరుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ మీద అరుస్తుంది. అస్సలు నచ్చట్లేదు, నాకు ఇరిటేటింగ్గా ఉంది. బట్ చూడాలి ఇక ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా అనేది. నాకైతే ఇంకా హరీష్ అయితే కుకింగ్ చేయమన్నందుకు అసలు ఓనర్స్ని మామూలుగా అంటలేడండి. కుకింగ్ చేయమంటే అది బాటిల్ ఉందని తిడతాడు, ఒకసారి అది ఉందంటాడు, ఇది ఉందంటాడు. అసలు ఏమన్నా కూడా ఆర్గ్యుమెంట్కి అయితే ఫస్ట్ ఉన్నాడు ఆయన అయితే. అసలు ఏమన్నా అంటే నీట్నెస్ కావాలంటాడు. కానీ అది కుకింగ్ చేయమన్న ఒకదానికి ఒకరితో పిండి విసిపిస్తారు, ఒకరితో కూరగాయలు కట్ చేపిస్తాడు. ఆయన ఏం చేస్తుండు కుకింగ్ కూడా అంత అదనిపిస్తుంది ఆయనకి. సో ఆయన కూడా పెద్ద గేమ్ ఆడట్లేదు, ఏం మంచిగా ఆడట్లేదు ఆయన కూడా. సో నాకైతే ఇదే అనిపించింది. ఆయన కూడా తొందరలో ఎలిమినేట్ అవుతాడు. ఇంకా ఈసారి అయితే ప్రియానన్న రీతోనే ఎలిమినేట్ అవుతుంది. ఫ్లోర్ అయితే ఈ వీక్ సేవ్ అయిపోయింది. ఇంకోటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందంట. సో చూడాలి మరి ఎవరు వస్తారు, ఏం కథ అనేది. మీకు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను, ఎవరు వస్తారు ఏంటనేది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ సంజన గారు మాత్రం సంచాలకుగా బాగా చేశారండి. ముందే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సంజన గారు. చాలా బాగా అనిపించింది నాకైతే.